ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు బిడి టీవీ. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తొలిసారిగా నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో భేటీ కాబోతున్నారు. అయితే ఈ భేటీలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన సమస్యల గురించి, అప్పుల గురించి, లేదా ఉద్యోగస్తులకు సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఈ రోజున భేటీలో ఏమి వీరి ముందుకు చర్చకు వచ్చే అవకాశం ఉంది, రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎలాంటి ప్రయోజనాలు చేకూరే అంశం ఉందో సందీప్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఫస్ట్ టైం కలుస్తున్నారు 25% భారీ డిస్కౌంట్ హోదాలో. ముందుగా ఏ అంశాల గురించి, ముఖ్యమైనటువంటి అంశాలు ఏమి చర్చకు వచ్చే అవకాశం ఉందంటారు? ముఖ్యమైనటువంటి అంశాలంటే ఫస్ట్ వచ్చేది ఏపీ అధీనంలో ఉన్నటువంటి భవనాలను తెలంగాణకు అప్పచెప్పటం. ఎందుకంటే 10 ఏళ్లుగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నటువంటి నేపథ్యంలో ఏపీ కింద కొన్ని భవనాలు ఉండిపోయినాయి. అది పాత అసెంబ్లీ, అలాగే మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, వీటిని మనం ఖాళీ చేసి వచ్చేసి ఇక్కడ టెంపరీగా ఉన్నటువంటి కొన్ని భవనాల్లో ఏర్పాట్లు చేసుకుంటం జరిగింది, హెచ్ఓడిస్. కానీ టిల్ టుడే ఇప్పటి వరకు కూడా అవి మన ఆధీనంలోనే ఉన్నాయి. మనం ఇప్పటి వరకు అధికారికంగా తెలంగాణకు వాటిని అప్పచెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి కొత్తల్లో వీటిని అప్పచెప్పేసేస్తాం అన్నాడు, కానీ అది జరగల. సో వాటికి స్టిల్ మనం రెంట్ కడుతున్నాం రియల్గా చెప్పాలంటే. సో రెంట్ కట్టి ఆ భవనాలను వాడుకుంటున్నాం. సో వాటిని అప్పగించేటువంటి ప్రక్రియ ఒకటి చేపడతారనుకుంటున్నా. ఎందుకంటే ఎన్ని భవనాలు మన కింద ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఇంకా ఏపీ కింద ఉన్నాయి ఏంటనేది వాళ్ళు లెక్క చూసుకోవాలి. ఆ లెక్క చెప్తారు. మన దగ్గర ఉన్నవి వాళ్ళు చెప్పింది రెండు సరిపోయిందా లేదా చూసుకుని దాన్ని అప్పగించేటువంటి ప్రయత్నాలు చేస్తారు. తర్వాత జల వివాదాలు. రెండు రాష్ట్రాల మధ్యలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు నాగార్జున సాగర్, శ్రీశైలం, గోదావరి నీటి పంపకాలు. సో ఇవే ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు. ఎందుకంటే ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా ఈ ప్రాజెక్టులు అనేవి ఒకటే స్టేట్లో ఉండేవి కాబట్టి ఇబ్బంది లేకుండా పోయింది. ఎప్పుడైతే రాష్ట్రాన్ని విడగొట్టారో పరిస్థితి ఎలా తయారైందంటే నాగార్జున సాగర్ సగం ఏపీకి, సగం తెలంగాణకి, శ్రీశైలం సగం ఏపీకి, సగం తెలంగాణకి, ఇలా ఏర్పడినటువంటి పరిస్థితి. దీని కారణంగా అనేకమైనటువంటి సమస్యలు పవర్ జనరేషన్లో కావచ్చు, లేదంటే సాగునీటి అవసరాలకు నీటి విడుదలలో కావచ్చు, ప్రతి దాంట్లోనూ ఏదో ఒక తలనొప్పి. ఈవెన్ మనం చూసాం కదా, తెలంగాణ ఎలక్షన్ టైంలో ఏపీ పోలీసులు భారీగా మోహరించి గేట్లు ఎత్తి మనకు వాటర్ రిలీజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు చర్చకు వస్తాయి. అలాగే షెడ్యూల్ 9, 10లో కొన్ని వివాదాలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటివి చర్చకు వస్తాయి. అలానే ఏపీకి రావాల్సినటువంటి గ్రాంట్, తెలంగాణ నుంచి కొంత అమౌంట్ ఏపీకి రావాల్సింది, దానికి సంబంధించినటువంటివి, ఇలా అనేక అంశాలు చర్చకొచ్చేటువంటి అవకాశం ఉంది. వీటిల్లో ఎన్ని పరిష్కారం అవుతాయి అంటే ఇక్కడ ఇరు పక్షాలు కూడా ఒక సొల్యూషన్కి రావాలి. అంటే ఒక సాచురేషన్ పాయింట్. ఇది ఎట్లా ఉండాలి అంటే అటు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడబడాలి, ఇటు ఏపీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడబడాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడిగాడు కదా అని చెప్పి బ్లైండ్గా రేవంత్ రెడ్డి అన్నిటికీ తలవపడు కదా. సో ఆయన రాష్ట్ర ప్రయోజనాలు ఆయనకి ముఖ్యం. ఎందుకంటే ఆయన రాజకీయ భవిష్యత్తు అక్కడే ఉంది. సో రేపొద్దున ప్రతిదానికి తల ఊపాడు అంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఉంటారు కదా, అన్నీ ఆంధ్రాకి దోచిపెట్టేస్తున్నారని వాళ్ళు మాట్లాడతారు. అలాగే రేవంత్ రెడ్డి అడిగిన ప్రతిదానికి చంద్రబాబు తలనొప్పుడు, ఇక్కడ చంద్రబాబుకి తలనొప్పులు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇద్దరూ కూడా ఆమోదయోగ్యమైనటువంటి ఒక పాయింట్ తీసుకోవాలి. అది ఇద్దరూ అంగీకరించేదై ఉండాలి. అది రెండు రాష్ట్రాలకు మేలు కలిగించేదై ఉండాలి. వాళ్ళు నష్టపోకుండా మనము నష్టపోకుండా ఉండేటువంటిదై ఉండాలి. అలాంటివి పరిష్కారం అవుతాయి. ఏదైనా ఒక్క పాయింట్ అటు ఇటుగా ఉన్నా కూడా అవి అలాగే ఉంటాయి. అవి పరిష్కారం కావు, అవి ఎన్నటికి తెగవు. అది అలా సాగుతూనే ఉంటుంది. మరలా ముఖ్యమంత్రులు మారి ఎన్నిసార్లు ఎన్ని చర్చలు జరిగినా ఫైనల్గా అవి అలాగే ఉంటాయి. ఇప్పుడు రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు అవుతుంది. ఈ 10 సంవత్సరాలు ఏ ఒక్క సమస్య కూడా తీరలేదంటారు రెండు రాష్ట్రాల మధ్య? 100% తీరలేదు, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకంటే మొదటి 5 ఏళ్ళు చంద్రబాబుకి, కేసీఆర్కి పళ్ళ. ఎందుకంటే అక్కడ చంద్రబాబుకు వచ్చినటువంటి సీట్లు తక్కువ. ఎందుకంటే 2014 ఎన్నికలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద జరిగినాయి, సింగిల్గా ఏమీ జరగల. ఇటు ఆంధ్రప్రదేశ్కి సపరేట్గా, అటు తెలంగాణకి సపరేట్గా ఏమీ జరగలేదు. ఓవరాల్గా ఎలక్షన్స్ జరిగినాయి. దాంట్లో తెలంగాణకి ఎన్ని సీట్లు వస్తాయో దాంట్లో ఎవరికి మెజారిటీ వచ్చిందో దాని ప్రకారం కేసీఆర్ అక్కడ సీఎం అయ్యాడు. దీని ప్రకారం ఇక్కడ చంద్రబాబు సీఎం అయ్యాడు. బాగానే ఉంది. కానీ
అక్కడ తెలంగాణలో అప్పుడు టీడీపీకి కూడా కొన్ని సీట్లు రావటం, అటు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినటువంటి సమయంలో టీఆర్ఎస్ వాళ్ళని టీడీపీ కొనాలనేటువంటి ప్రయత్నం చేయటం, ఓటుకు నోటు కేసు మనం చూసాం. దానికి సంబంధించి రేవంత్ రెడ్డిని కేసీఆర్ ఇరికించటం, ఆ తర్వాత అదే కేసులో చంద్రబాబును కూడా ఇరికించాలనే ప్రయత్నం చేయటం, ఇలాంటివి కొన్ని జరిగినాయి. సో ఈ కారణాల చేత ఇద్దరి మధ్యలో సఖ్యత పోయింది. ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే కేసీఆర్కు ఉన్నటువంటి భయం ఏంటంటే ఏ రోజుకైనా చంద్రబాబు లాగేసుకుంటాడు, సో గవర్నమెంట్ తాను ముఖ్యమంత్రిగా స్థిరంగా ఉండాలనేది ఆయన లక్ష్యం. ఇక్కడ చంద్రబాబు టార్గెట్ ఏంటి, ఇక్కడ టీడీపీ ఉంది, అక్కడ కూడా టీడీపీ గవర్నమెంటే ఉంటే ఈజీగా సమస్యలు కొన్ని పరిష్కరించుకోవచ్చు, అక్కడ ఇక్కడ మొత్తం మనదే రాజ్యం అవుతుంది, టీడీపీ జాతీయ స్థాయిలో 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటుంది అనేటువంటి స్వార్థం అయింది. సో ఓవరాల్గా వీళ్ళు వాళ్ళ చేతి నుంచి అధికారం లాక్కోవాలనుకుంటారు, వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవాలనుకుంటారు. ఈ ప్రక్రియలోనే వాళ్ళిద్దరికీ పళ్ళ. సో వాళ్ళిద్దరు చర్చలకు కూర్చున్నది లేదు, కూర్చున్న అవి పరిష్కారం అయ్యేది లేదు. ఎందుకంటే ఈయన ఎడ్డమంటే ఆయన తెడ్డమంటాడు. అది అవల గవర్నమెంట్ మారింది, ఇక్కడ మారింది, అక్కడ మారలా. పోనీ ఇక్కడ జగన్ వచ్చాడు, జగన్తో కేసీఆర్కి సత్సంబంధాలు ఉన్నాయా అంటే 100కి 100% సత్సంబంధాలు ఉన్నాయి. అలా అని చెప్పి కేసీఆర్ జగన్ చెప్పిన ప్రతిదానికి వింటాడా అంటే వినడం. ఇక్కడ జగనే అధికారంలో ఉండాలని అక్కడ కేసీఆర్ కోరుకుంటాడు, అక్కడ కేసీఆరే అధికారంలో ఉండాలని ఇక్కడ జగను కోరుకున్నాడు. కానీ రెండూ జరగల. 2024కి వచ్చేటప్పటికి అక్కడ తెలంగాణలోనూ మారింది, ఇక్కడ ఏపీలోనూ మారింది. కానీ గడిచినటువంటి 5 ఏళ్లలో ఏమన్నా వీళ్ళిద్దరూ కూర్చుని పరిష్కారం చూడాలనుకున్నారా అంటే చూడాల. వాళ్ళిద్దరు రాజకీయాలు మాట్లాడుకున్నారు, వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి పర్సనల్ థింగ్స్ గురించి డిస్కషన్స్ వచ్చినాయి. కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద ఏ రోజు చర్చలు జరగటం కానీ సాల్వ్ చేసుకుంటాం కానీ జరగల. అవే జరిగి ఉంటే జగన్మోహన్ రెడ్డి కేఆర్ఎంబి జిఆర్ఎంబి మొత్తాన్ని తీసుకెళ్ళి సెంట్రల్ చేతిలో ఎందుకు పెడతాడు? ఇప్పుడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనేవి స్వతంత్రంగా 2 రాష్ట్రాల మధ్య సమస్యలు తలెత్తకుండా నీటి పంపకాలు జరపాల్సినటువంటి అంశం. సో వీటిని ప్రాజెక్టులన్నింటినీ కూడా కేంద్రానికి అప్పచెప్పేసేయాలి, మెయింటెనెన్స్ అంతా కేంద్రమే చూస్తుందని కేంద్రం గెజిట్ రిలీజ్ చేస్తే బ్లైండ్గా దాన్ని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు. ఎందుకు? పక్క రాష్ట్రంతో ఎలాగో ఆయన కంట్రోల్ చేయలేని పరిస్థితి, వల్ల కావట్లేదు. ఎందుకు ఈ తలనొప్పి అంతా? అదేదో కేంద్రం ఎత్తిన పడేస్తే వాళ్ళు చూసుకుంటారులే అని వదిలేసాడు. ఈ నీటి సమస్యల కోసం అనేక సార్లు 2 రాష్ట్రాలు కేంద్రం దగ్గర పంచాయతీకి పోయినాయి. ఇద్దరు అటువైపు నుంచి ఐఏఎస్లు, ఇటువైపు నుంచి ఐఏఎస్లు, వీళ్ళంతా ఇల్లు కూర్చుని మాట్లాడుకున్నారు. ఒక్క సమస్య పరిష్కారం అయిందా? అవ్వలేదు కదా. సో గత 10 ఏళ్లలో ఒక్క సమస్యను కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించుకోలేదు. ఇప్పటికన్నా ఏమైనా అవుతాయేమోనని అటు తెలంగాణ ప్రజలు, ఇటు ఏపీ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎంతవరకు అవుతాయో చూడాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య పరిష్కారం అయ్యేటువంటి వాతావరణం ఉందంటారు వీళ్ళిద్దరి మధ్యన? అది ఇప్పుడే మనం పూర్తిగా చెప్పలేం కదా. ఎందుకని అంటే జనరల్గా చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే రేవంత్ రెడ్డి ఒకప్పుడు తెలుగుదేశంలో ఉన్నటువంటి వ్యక్తే కదా. అందులోనూ చంద్రబాబు అంటే రేవంత్ రెడ్డికి ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. సో ఎంత బయట అందరూ గురు శిష్యులు అంటే అది రేవంత్ రెడ్డి ఒప్పుకోకపోవచ్చు. కానీ ఎందుకంటే ఈరోజు ఆయనతో సమానంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి అది ఆయన ఒప్పుకోకపోవచ్చు. మేమిద్దరం జస్ట్ కొలీగ్స్ మాత్రమే, ఆయన నా సహచరుడు అని చెప్పుకోవచ్చు. కానీ ఒకప్పుడు బాస్ అని పిలిచినటువంటి రోజులు రేవంత్ రెడ్డి మర్చిపోగలడా? సో కాబట్టి ఎంతో కొంత వీళ్ళిద్దరి మధ్యలో కాస్త సఖ్యత అనేది ఉంది. కొట్టుకు చచ్చే పరిస్థితి అయితే లేదు కదా. అలాగని చెప్పి అన్నిటికీ ఓకే అనుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఎవరి రాజకీయ భవిష్యత్తు వాళ్ళకి ముఖ్యం. ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు అనేది ఒక కేటగిరీనే, రాజకీయ ప్రయోజనాలు అనేదే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎందుకని అంటే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడబడుతూ రాజకీయ ప్రయోజనాలు కాపాడబడతాయి. అది ఎలాగూ అంటే ఇప్పుడు సింపుల్గా చెప్తా. నేను ఇందాకే ఒక సోషల్ మీడియా న్యూస్లో చూశానన్నమాట. ఏంటి సోషల్ మీడియా దాంట్లో కంటే కూడా ఇంకా బెటర్గా చెప్పాలంటే ఏపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు కామెంట్ చేశాడు, ఒక ట్వీట్ చేశాడు, కామెంట్ కూడా కాదు ట్వీట్ చేశాడు. ఏమని? తెలంగాణ ఏపీలో ఉన్నటువంటి పోర్ట్లు, తీర ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణపట్నం, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, ఈ రామయ్యపట్నం, ఈ పోర్టుల్లో వాటా అడుగుతుంది.
అలాగే టీటీడీ ఆస్తులు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులలో వాటాలు అడుగుతుంది. సో మాకు దీని మీద అనుమానాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరి భేటీని ప్రత్యక్ష ప్రసారం చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. మా విన్నపాన్ని మన్నించి దయచేసి దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేయండి అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేశాడు. సో మరి ఇప్పుడు ఇలాంటివి నిజంగానే అడిగితే చంద్రబాబు తలూపుతాడా? ఊపలేడు కదా. ఏపీ తీర ప్రాంతంలో ఉండేటువంటి పోర్టులకి తెలంగాణకి ఏంటి సంబంధం? ఏ సంబంధం లేదు కదా మరి. సో మరి ఏ విధంగా వాటికి చంద్రబాబు ఓకే చెప్తాడు? ఇంకో చోట ఎక్కడో మీకు ఇక్కడ మెయిల్ చేస్తాము కాబట్టి దీన్ని మీరు వదులుకోండి అంటే చంద్రబాబు ఓకే అన్నాడు అనుకోండి, అది ఏపీ ప్రజలు హర్షిస్తారా? మన పోర్టుల్లో తెలంగాణకి వాటా ఇవ్వటం ఏంటి, ఎట్లా ఒప్పుకుంటామని చెప్పి నెక్స్ట్ ఎలక్షన్స్లో చంద్రబాబును పక్కన కూర్చోబెడతారు. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రయోజనం కాపాడబడాలి. పోర్టుల్లో వాటా మేము ఇవ్వము, అవి మాకు సంబంధించినటువంటి పోర్టులు, మేము కట్టుకుంటున్నటువంటి పోర్టులు, మీకెందుకు ఇవ్వాలి, మేము ఇవ్వము అని చెప్పి గట్టిగానే మాట్లాడతారు. సో అప్పుడే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడబడతాయి. దాని ద్వారా చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలు కాపాడబడతాయి. ఎందుకంటే రాష్ట్రం కోసం చంద్రబాబు గట్టిగా మాట్లాడాడు. సో దానివల్ల ఏమవుద్ది, ఆయన ఓటు బ్యాంకు పెరుగుద్ది. అలాగే టీటీడీలో వాటా ఎట్లా ఇస్తాము? కేసీఆర్ రాష్ట్ర విభజన టైంలో కూడా అడిగాడు, తిరుపతిని మా దాంట్లో కలపండి, కర్నూలుని మా దాంట్లో కలపండి. ఎట్లా ఇస్తారు మీకు తిరుపతిని? ఏ లెక్కన ఇస్తారు? 1956 నాటి తెలంగాణ కావాలని అడిగాడు. రియల్గా 56 నాటి తెలంగాణ అంటే భద్రాచలం కూడా ఈరోజు ఏపీలో ఉండాలి. కానీ ఆ రోజు విభజన చేసేటప్పుడు అన్యాయంగా కాంగ్రెస్ చేసినటువంటి పనికి వీళ్ళకి తిరుపతి ఇచ్చాం కదా, వాళ్ళకి భద్రాచలం ఇద్దామని చెప్పి అటు ఇచ్చారు. లేదంటే ఈరోజు ఖమ్మం జిల్లా ఏపీలో ఉండాల్సింది, కానీ దాన్ని కూడా విడగొట్టారు కదా. సో ఇట్లాగే పనికి మాలి గొంతెమ్మ కోరికలు ఆ రోజు కేసీఆర్ కోరింది. సో ఇప్పుడు కూడా అలాంటివి జరుగుతాయని అయితే నేను అనుకోవట్లేదు. ఒకవేళ అలాంటిది ఏదైనా సరే నిజంగానే సోషల్ మీడియాలో వచ్చినట్లు లేదా బొత్స సత్యనారాయణ ట్వీట్ చేసినట్టు ఇలాంటివి ఏమైనా అడిగితే దానికి చంద్రబాబు అంగీకరిస్తాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అలాగే మనం ఏదన్నా అడిగితే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఏపీకి వాటా ఇవ్వండి అంటే ఇస్తారా? ఇవ్వరు కదా. చార్మినార్ మాకు ఇచ్చేయండి అంటే ఇస్తారా? ఇవ్వరు కదా. సో అలాగే మనం ఏదన్నా అడిగితే వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళకి ఇబ్బంది కలిగించేదైతే వాళ్ళు ఒప్పుకోరు. సో ఏదైతే ఇరు పక్షాలకి ఆమోదయోగ్యంగా ఉంటుందో అలాంటి సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి, కొన్ని అపరిష్కృతంగా ఉంటాయి. ఈరోజు భేటీలో అన్ని పరిష్కారం అయిపోతాయని అయితే నేను అనుకోవట్లా. ముఖ్యంగా ఇద్దరి మధ్యలో క్లాషెస్ వచ్చేవి ఏమన్నా ఉన్నాయి అంటే జల వివాదాలే. కృష్ణానది నీటి పంపకాలు, గోదావరి నది నీటి పంపకాల్లోనే మేజర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే మనం శ్రీశైలం బ్యాక్ వాటర్, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వాళ్ళు మెయిన్ అబ్జెక్షన్ పెట్టేది. ఎందుకంటే ఇక్కడి నుంచి శ్రీశైలం నీళ్లు పంపింగ్ తోటి మనము రాయలసీమ ఏరియాలో చాలా వాటికి బీడు భూముల్ని మనం మార్చుకోగలుగుతాం. కానీ దాన్ని వాళ్ళు అబ్జెక్షన్ పెడతారు, ఎందుకంటే మాకు శ్రీశైలంలో నీళ్ళు అందం అంటారు. సో మనం గ్రావిటీతోటే వెళ్తున్నాయి అని చెప్తాం, కానీ వాళ్ళు వినరు. దాన్ని అబ్జెక్షన్ పెట్టి ఆ ప్రాజెక్ట్ కట్టొద్దు అంటారు. లాస్ట్ టైం కేసీఆర్ చేసింది అదే. జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టుని కడుతున్నామని చెప్పినప్పుడు దానికి ఎన్జీటీలో అడ్డుపుల్లు వేసి దాన్ని ఆపిచ్చాడు ఫైనల్గా. సో అట్లాగే ఇలాంటి ప్రాజెక్టుల దగ్గరే మెయిన్ ఇష్యూ అవుతుంది. మీరు 6,000 క్యూసెక్కులు వాడుకోండి, మేము 9,000 క్యూసెక్కులు వాడుకుంటాము, కుదరదు, సమానంగా వాడాల్సిందే. సో ఇట్లాంటివి ఇద్దరికీ డ్యామ్ సమానంగా ఉండటమే పెద్ద తలనొప్పి. పోనీ అలాగని చెప్పి ఒక డ్యామ్ ఒకళ్ళకి ఇచ్చారనుకోండి, ఎగువన వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ నీళ్ళు ఆపితే మా కింద డ్యామ్లోకి నీళ్ళు ఎట్లా వస్తాయి, అట్లాగూ కుదరదు అంటారు. సో ఇవే మెయిన్ తేలవన్నమాట. చిన్న చిన్న అంశాలు తేలిపోతాయి, పెద్ద మ్యాటర్ కాదు. ఈ జల వివాదాలే చాలా మెయిన్ కీలకం. ఎందుకంటే సాగునీరు దీని మీద ఆధారపడి ఉంది. ఎక్కువగా 2 రాష్ట్రాల్లో కూడా రైతాంగం ఎక్కువ ఉన్నారు, ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అది మేజర్ ఓటు బ్యాంకులో అదే కీలకం. కాబట్టి అక్కడే ఇష్యూస్ సాల్వ్ కావు. విద్యుత్ బకాయిల సంగతి ఏమంటారు? ఏపీకి తెలంగాణ 7,000 కోట్లు బకాయి ఉందంటే చాలా రోజుల నుంచి కూడా వార్తలు వస్తున్నాయి. వాళ్ళు ఇవ్వనంటున్నారు, వీళ్ళు ఏం కావాలని అడుగుతున్నారు. ఈసారి దీని గురించి ఏమన్నా వచ్చే అవకాశం వస్తాయి? ఖచ్చితంగా అవి కూడా చర్చకు వస్తాయి. కానీ వాళ్ళు ఎంతవరకు ఒప్పుకుంటారనే దాని మీద కదా ఆధారపడి ఉండేది. ఇప్పుడు ఆల్రెడీ ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుక్కుంటున్నామని చెప్పి కేసీఆర్ చెప్పాడు అప్పుడే. సో ఇప్పుడు అదే చెప్తారు. అలాగే శ్రీశైలంలో వాళ్ళు పవర్ జనరేట్ చేసుకుంటానికి వాళ్ళకి
ఛాన్స్ ఉంది, మనకి ఛాన్స్ ఉంది. అంటే ఒక సైడ్ బ్యాంక్ వాళ్ళది, ఒక సైడ్ బ్యాంక్ మంది కాబట్టి రెండు వైపులా పవర్ హౌసెస్ ఉంటాయి కాబట్టి. రీసెంట్గా వాళ్ళ పవర్ హౌస్ ఒకటి బ్లాస్ట్ అవ్వటం లాస్ట్ 5 yearsలో మనం చూసాము శ్రీశైలం దగ్గర. చాలా ఇంజనీర్లు చాలా కష్టపడి ప్రాణాలు తెగించి కూడా వాళ్ళు చనిపోతూ పవర్ ప్లాంట్ని కాపాడారనేటువంటి వార్తలు కూడా చూసాం మనం. సో ఇవన్నీ ఏంటంటే మేము పవర్ జనరేట్ చేసుకుంటానికి సోర్స్ ఉంది అని చెప్తారు. అందులోనూ వాళ్ళకి థర్మల్ పవర్కి చాలా అవకాశాలు ఉన్నాయి. రామగుండం థర్మల్ పవర్ స్టేషన్, వాళ్ళకి కావాల్సిన బొగ్గు గనులు బాగున్నాయి. సింగరేణి బొగ్గు గనులు అంతా అక్కడే ఉన్నాయి. మనకు బొగ్గు మనం కొనుక్కోవాలి, కానీ వాళ్ళకి సింగరేణి వాళ్ళ రాష్ట్రంలోనే ఉంది. మనం అక్కడి నుంచే బొగ్గు తెచ్చుకోవాల్సిన పరిస్థితి మన విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్కి కానీ ఇంకా వేరే వాటికి కానీ వాళ్ళకి ఆ పరిస్థితి లేదు. కాబట్టి మేము విద్యుత్ మీ దగ్గర కొనాల్సిన అవసరం ఏముంది అంటారు. సో ఇక్కడ మనం కొన్నారని చెప్పట్ల, పాత బకాయిలు ఉన్నాయని చెప్తున్నాం, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అని చెప్తున్నాం. సో వీటన్నింటికి లెక్కలు చూడాలి. జెన్కో ట్రాన్స్కో వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ కావాలి. సో వాళ్ళు కూడా అసలు వాస్తవాలు ఏంటనేది తెలియాలి. సో వాటికి వాళ్ళు అంగీకరించాలి. సరే ఫైనల్గా 7,000 కోట్లు కాదు, ఫైనల్ మేము ఇప్పుడు అంత ఇవ్వలేము, మా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, కానీ ఈ మధ్య మార్గంగా ఒక 6,000 కోట్లు ఇస్తాం, లేకపోతే 5,000 కోట్లు, దానికి వీళ్ళు ఒప్పుకోవాలి కదా. 1,000 కోట్లు వదిలేసుకుంటాం అంటే చిన్న విషయం కాదు కదా. అదేమీ 1 లక్ష కాదు, 10 లక్షలు కాదు, లేకపోతే 1 కోటి కాదు, 1,000 కోట్లు. 1,000 కోట్లు అంటే ఇక్కడ అమరావతిలో సగం బిల్డింగ్స్ కడతారు, లేదంటే పోలవరంలో డయాఫ్రమ్ వాళ్ళు కంప్లీట్ అయిపోద్ది, ఇప్పుడు ఆల్రెడీ దెబ్బతిని ఉంది కాబట్టి. సో ఇలాంటివి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. సో ఇవన్నీ తేలాలి అంటే అంత త్వరగా అయ్యేవి కాదు. ఏదో ఇంటి దగ్గర కూర్చుని మధ్యలో ఉండే పారీగోడ మీద పంచాయతీలు పెట్టే వ్యవహారాలు కాదు ఇవి. అంత త్వరగా తేలేవి కూడా కాదు. ఇది ఒక భేటీతో అవ్వదు, ఇది ఇంకా సాగిద్ది. ఓకే, జనాభా నిష్పత్తి ప్రకారం ఆస్తులు అప్పులు పంపకాలు అంటున్నారు కదా, ఎవరి లెక్క ప్రకారం కనుక చూసుకుంటే ఎవరికి ఎక్కువగా ఆస్తులు అప్పులు వచ్చే అవకాశం ఉందంటారు? మీ జనాభా లెక్కనే దామాషా పద్ధతిని వెళ్తే పరిస్థితులు వేరేలా ఉంటాయి, కానీ దాని ప్రకారం వెళ్ళరు కదా. సో ఇప్పుడు వాళ్ళు అడిగేదేమో జనాభా లెక్కన పంచమంటారు, మనమేం అడుగుతాము, రెవెన్యూ బేసిస్లో పంచండి అని అడుగుతాం. సో ఎందుకని ఏపీకి రెవెన్యూ ఉందా? లేదు. రెవెన్యూ సోర్స్ అంతా ఎక్కడుంది? తెలంగాణలో ఉంది. 2014లో రాష్ట్రం విడిపోయే టయానికి మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రం ఏది? తెలంగాణ. అప్పుల్లో కూరుకుపోయి ఉన్న రాష్ట్రం ఏది? ఏపీ. మరి ఏ లెక్కను ఒప్పుకుంటారు? ఆల్రెడీ మీరు మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని మీ ఇష్టం వచ్చినట్టు ఆ డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి అప్పుల్లోకి తీసుకున్నారు మీరు. లేదంటే అప్పుడు రాష్ట్రం బాగుంది కదా, మీకు ఉండాల్సిన దానికంటే ఎక్సెస్ అమౌంట్ ఉంది మీ దగ్గర, దాన్ని మీరే కదా సర్వనాశనం చేసుకుంది. ఈరోజు మేము అప్పుల్లో ఉన్నాము, మాకు అప్పులు వద్దు, అప్పులు ఏపీకి వేస్తామంటే ఆల్రెడీ ఏపీ అప్పుల్లోనే ఉంది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మళ్ళీ ఇంకో అప్పులు ఎత్తుకొచ్చి ఏపీని ఎత్తినేస్తానంటే తీసుకుని భరించే పరిస్థితుల్లో మనం ఉన్నామా? లేదు కదా. ముందు ఇన్కమ్ జనరేట్ చేసే సోర్సెసే లేవు వాళ్ళకి. హైదరాబాద్ ఉంది, ఫుల్గా ఇన్కమ్ అక్కడ జనరేట్ అవుతుంది. ఐటీ కంపెనీలు ఉన్నాయి, నాన్ ఐటీ కంపెనీలు ఉన్నాయి, మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ ఉన్నాయి. జీడిమెట్ల, షాపూరు ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అక్కడ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, బాలనగర్ అంతా ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, సనత్ నగర్లో ఉన్నాయి. ఎన్నో ఏరియాలో వాళ్ళకి ఇండస్ట్రియల్గా డెవలప్ చెంది ఉన్నారు. సో ఇంత ఇన్కమ్ జనరేట్ అవుతున్నా కూడా ఇంకా మేము అప్పులు పంచుకోము, ఆస్తులే పంచుకుంటామంటే అది ఎవరు ఒప్పుకునేది కాదు, హర్షించేది కాదు. కాబట్టి ఇలాంటి వాటిల్లో కూడా లెక్కలు తేలం. ఓకే, అధికారం చేపట్టిన వెంటనే చంద్రబాబు పక్క రాష్ట్రంతో చర్చలు జరపడానికి వెళ్ళడాన్ని మీరేమంటారు? మంచి నిర్ణయం అనుకుంటాను నేనైతే. ఎందుకంటే 10 ఏళ్ళుగా ఉమ్మడి రాజధానిగా ఉంది. ఓకే, ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు ఇప్పుడు కాదు. హైదరాబాద్ అనేది కేవలం తెలంగాణకు మాత్రమే రాజధాని ఇప్పుడు. మరి అప్పుడు ఉమ్మడి రాజధానిగా ఉన్నంత మాత్రాన రాజధాని ఇన్కమ్ని ఏమైనా ఏపీకి పంచారా? పంచలేదు కదా. సో మరి ఇప్పుడు రాజధాని కూడా లేనప్పుడు మరి 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలి కదా. అది ఒకరోజు గడిచే కొద్దీ దాని మీద ఇంట్రెస్ట్ కూడా తగ్గుతూ వస్తుంది. లైక్ ఎట్లా ఉంటుంది, ఈరోజు ఏదన్నా సమస్య ఉన్నప్పుడు ఈ రోజు దాన్ని పరిష్కరించేసుకోవాలి అంటే నడుస్తుంది. కానీ ఇదే సమస్యని 10 రోజుల తర్వాత మాట్లాడుకుందామంటే ఒకలా ఉంటుంది. 1 నెల తర్వాత, 1 సంవత్సరం తర్వాత, 10 ఏళ్ల తర్వాత దాని మీద ఆటోమేటిక్గా ఆసక్తి తగ్గిపోయింది. ఎందుకంటే అదర్ ప్రయారిటీస్ వస్తాయి కదా. దీనికంటే వేరేది పెద్ద సమస్యగా కనిపిస్తుంది. అరే ఇదేముంది లేరు, ఇంకోసారి పరిష్కరించుకుని, ఎందుకంటే పెద్ద సమస్యలు ఉన్నాయి కదా. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే 10 ఏళ్ళు అయిపోతుంది కాబట్టి ఇప్పుడున్న సమస్యలు ఇప్పుడు పరిష్కరించుకోవాలి. సో ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి సమస్యలు కొన్ని తెంచుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం. సో అది మంచి నిర్ణయమే.
అందులోనూ అవతల ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా సహకరించేటువంటి వ్యక్తి. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడే అటో ఇటో కొన్ని పరిష్కారం అయిపోతాయి. లేదు అవతల వాళ్ళు నువ్వెంత అంటే నువ్వెంత అనేవాళ్ళు, యువతల వాళ్ళు కూడా సేమ్ అలాగే నువ్వెంత అంటే నువ్వెంత అనేవాళ్ళు అయితే ఏ సమస్య పరిష్కారం కాదు. సో ఇప్పుడు ఏంటంటే ఇరువురు మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉన్న నేతలు కాబట్టి ఈ సమయంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇరు రాష్ట్రాల మధ్యలో పరిష్కారం కాకుండా ఉన్నటువంటి సమస్యలను పరిష్కారానికి ఒక స్టెప్ ముందుకు వేయడం అనేది మంచి నిర్ణయం. కానీ అందులో ఎన్ని పరిష్కారం అవుతాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ సార్. సందీప్ గారు చెప్పినటువంటి విశ్లేషణ బట్టి చూస్తే ముందడుగు వేయటం అనక ఒక మంచి విషయమే. అయితే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మంచి సహచరులుగా మొదటి నుంచి కూడా ఉన్నారు కాబట్టి సమస్యల పరిష్కారం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు.